ప్రపంచంలో ఏ మనిషికి అన్ని విషయాలు తెలియవు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండాలంటారు. దీనిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణ. ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈ మాస్టారు నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటున్నారు. ఇలా ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు ఏకంగా 31 డిగ్రీలు పూర్తి చేశారు. నేర్చుకున్న ప్రతిదీ విద్యార్థులకు పంచుతూ వారితో మా మంచి మాస్టారు అనిపించుకుంటున్నారు. వెంకటకృష్ణ మా పాఠశాలకు పెద్ద ఆస్తి అని తోటి టీచర్లతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆకుపై అమ్మవారు, మహాత్మా గాంధీ బొమ్మలు, అక్షరాలతో సీతారాములు, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ చిత్రాలు, ఇలా అలవోకగా కార్టూన్ బొమ్మలు గీస్తున్న ఈయన పేరు పణిదపు వెంకటకృష్ణ. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈ చిత్రలేఖన ఉపాధ్యాయుడు ఓ నిత్య విద్యార్థి. విద్యార్థులు తన దగ్గరకొచ్చి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేలా ఉండాలని అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించడమే పనిగా పెట్టుకున్నారు. పుస్తకంతో కుస్తీ పడుతూ వివిధ సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇలా ఇప్పటికీ 31 డిగ్రీ పట్టాలు అందుకుని ఔరా అనిపిస్తున్నారు. నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన వెంకటకృష్ణ విద్యాభ్యాసమంతా తెనాలిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. స్కూల్ దశలోనే చిత్రలేఖనంపై మక్కువ పెంచుకుని కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ కళలో రాణించారు. అనేక బహుమతులు అందుకున్నారు. ప్రారంభంలో పెన్సిల్తో బొమ్మలు వేసిన వెంకటకృష్ణ ఆ తరువాత అక్షరాలతో గీయడంపై పట్టు సాధించారు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖుల చిత్రాలు గీశారు. అక్కడితో ఆగకుండా వ్యంగ్య చిత్రాలు వేయడంపై దృష్టి సారించారు. కృష్ణశ్రీ పేరిట అనేక వ్యంగ్య చిత్రాలు వేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత ఆకుల మీద బొమ్మలు వేయడం మొదలుపెట్టి తనదైన ప్రతిభ చూపించారు. అనేక పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. ఒకవైపు చిత్రకారుడిగా రాణిస్తూనే మరోవైపు విద్యను కొనసాగించారు వెంకటకృష్ణ. టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి చిత్రలేఖనోపాధ్యాయుడిగా ప్రభుత్వ కొలువు సాధించారు. టీచర్గా విధులు నిర్వహిస్తూనే న్యాయ విద్యతో పాటు ఎంకాం, ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ ఆంగ్లం లాంటి 7 పీజీలు, 6 డిగ్రీలు, 2 టీచర్ ట్రైనింగ్ కోర్సులు, 11 ధృవపత్రాల కోర్సులతో కలిపి మొత్తం 31 పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం పెదరావూరు జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటకృష్ణ ఎంఏ భగవద్గీత, ఎంఏ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ కోర్సుల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ మాటల ప్రకారము టీచరు నిత్య విద్యార్థి అంటారు. నిత్య విద్యార్థిగా ప్రతి విషయం నేర్చుకోవాలి, అట్లాగే నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేది, కొత్త వివిధ భాషలు నేర్చుకోవాలని చెప్పని నాకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చదువుతా ఉంటాను. అట్లాగే పిల్లలకు కావాల్సింది కూడా కొత్త విషయాలు నేను చెబుతా ఉంటాను. ఎడ్యుకేషన్ గురించి కానీ, చదువు గురించి, ఆర్ట్ గురించి, అన్నిటి గురించి చెబుతా ఉంటాను. నేను నేర్చుకున్నది పిల్లలకు కూడా నేర్పాలని చెప్పి అనుకుంటుంటాను. స్కూల్ సమయం టెన్షన్ గా వెళ్తాను. నేను 9 to 4 స్కూల్లో ఉంటాను. ఉదయం పూట ఆఫ్టర్ 4 తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉన్న రంగాలు కార్టూన్ కానివ్వండి, లీఫ్ కటింగ్ అయినా, చదువు అయినా, ఇవన్నీ కూడా 4 తర్వాత 9 ముందు ఆ టైంలో మాత్రం వినియోగించుకుంటాను. భవిష్యత్తులో కొత్త విషయాలు, కొత్త డిగ్రీలు చేయాలని చెప్పి నాకు ఇంట్రెస్ట్. మా కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. వెంకటకృష్ణను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందని కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు చెప్తున్నారు. చంద్రుడు బొమ్మేసి, మొబ్బులేసి, కాగితం మీద రాసి మొబ్బుల్లో చంద్రుడు అలా అంటా ఉండేవాడు. మేము వాడికి ఎందుకు వచ్చిందా, మా ఇంట్లో డ్రాయింగ్ గానీ ఎవరు లేరు, ఎందుకు వచ్చిందో అసలు అర్థమయ్యేది కాదు. అది పూర్వజన్మ సుకృతం మేము అనుకుంటున్నాం. అదే విధంగా చదువు అంటే కూడా బాగా మంచి ఇంట్రెస్ట్. అనేకమైన పీజీ డిగ్రీలు అన్ని చేశాడు. చాలా గర్వంగా ఉందండి. వాడు బాగా చదువుకొని మంచి అభివృద్ధి చేశాడు. మంచి పైపెచ్చు మెంటాలిటీ కూడా చాలా మంచి మెంటాలిటీ వాడిది. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి నేర్చుకున్నారండి. బాగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇప్పటికీ చదువుతా ఉంటాడు. మనిషి చనిపోయేదాకా విద్యార్థి అన్నది కాన్సెప్ట్ తనకి.
చదువుతాడు, నైట్ టైం చదువుతాడు. స్కూల్ నుంచి రాగాలని తెల్లవారుజామున లెగుస్తారు, చదువుకుంటుంటాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తా ఉంటారు. మా కృష్ణశ్రీ గారు మా పాఠశాలకి ఒక పెద్ద ఆస్తి అండి. మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి చాలా మంది విద్యార్థులకి మంచి గురువుగా చిత్రకళలో ఎన్నో మెళకువలు నేర్పిస్తూ వాళ్ళని తీర్చిదిద్దుతున్నారండి. అంతేకాకుండా ఇప్పటికీ కూడా తను విద్యను అభ్యసిస్తూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని విద్యార్థులకి ఇక్కడ బోధిస్తూ ఉంటారు. అందువలన మాస్టర్ యొక్క కీర్తిని మేమంతా కూడా మా పాఠశాల కీర్తిగా చూసుకుంటూ మేమంతా చాలా గౌరవంగా భావిస్తూ ఉంటామండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించగలడని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి ఫణిదపు వెంకటకృష్ణ. పెద్దరాగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న ఆయన ఇప్పటికే 7 పీజీలను అదేవిధంగా 6 డిగ్రీలను పూర్తి చేశాడు. వీటితో పాటు ఇతర డిప్లొమాలతో కలిపి మొత్తం 31 పట్టాలు అందుకున్నాడు. నిరంతర విద్యార్థిగా ఉంటూ మరిన్ని డిగ్రీలు చదువుతున్న ఈ వెంకటకృష్ణ తన విద్యార్థులకు ఆ విజ్ఞానాన్ని అందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అందరి అభినందనలు అందుకుంటున్నాడు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.